విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము వృషభ రాశి వారికి 1 ఏప్రిల్ నుంచి 15 ఏప్రిల్ వరకు రాశి ఫలాలు గ్రహస్థితి అనుసారంగా ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. ఇక చూసుకున్నట్లయితే మీ రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల దేవగురు బృహస్పతి అలాగే బుధుడు ఉండబోతున్నాడు. రాశి నుంచి ఏకాదశ స్థానం లోపల శుక్రుడు రాహు అలాగే రవి ఉండబోతున్నాడు. రాశి నుంచి దశమ స్థానం లోపల కుజుడు అలాగే శని అయితే ఉండబోతున్నాడు. ఇంకో పాయింట్ ఏంటంటే పంచమ స్థానం లోపల కేతు ఉండబోతున్నాడు. ఈ గ్రహస్థితుల ఆధారంగా మీకోసం రాశి ఫలాలు నిర్మితం చేయడం అయితే జరిగింది. ఇక మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి అనుసారంగా ఈ రాశి ఫలాలు నిర్మితం తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఒక పాయింట్ ఏంటంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వృషభ రాశి వారు ఒక మాటలో కనుక ఈ 15 రోజుల గురించి ఒక వివరించాలంటే ఒకరేంటంటే ఇత పూర్వం చేసిన మీ స్ట్రగల్ ఏదైతే ఉందో దాని ఫలితం దక్కబోతుంది. ఇత పూర్వం మీరు ఏవైతే కష్టపడ్డాలో దాని ఫలితం ఈ 15 రోజుల లోపల ఉండబోతుంది. కాబట్టి ఈ 15 రోజులు కూడా కష్టపడండి. అలా కాదుకి మీరు 15 రోజులు కష్టపడ్డారు ఇక చాలు మళ్ళీ ఇంకా ఎందుకు ఇంకా అనుకోకండి. ఇంకా కూడా కష్టపడండి, దీని రిజల్ట్ మళ్ళీ తర్వాత వచ్చింది. కానీ ఈ 15 రోజులు ప్రత్యేకంగా వృషభ రాశి వారికి చాలా బాగుండబోతుంది. మీకు ఒక 2 పాయింట్లు చాలా సీరియస్గా చెప్పబోతున్నాను. ఒకటి ఏంటంటే ఫ్యామిలీ పరంగా అంత అనుకూలంగా ఉండదు, కుటుంబ పరంగా పరిస్థితి వృషభ రాశి వారికి అంత అనుకూలంగా ఉండదు. రెండోది ప్రేమ జీవితం లోపల వృషభ రాశి వారికి పరిస్థితి అంత అనుగుణంగా అంత అస్సలు బాగా అయితే ఉండదు. ఇవి కనుక వదిలేసినట్లయితే మిగతా అన్ని చోట్ల బాగుండబోతుంది. ఉద్యోగ క్షేత్రంలో అంటే కార్యక్షేత్రాల లోపల మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల, మీరు చేసిన హెల్పింగ్ నేచర్ వల్ల, మీరు తీసుకున్న బాధ్యతల వల్ల, మీరు సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల దాని నుంచి మీరు పేరు తప్పకుండా పొందుతుంటారు. సెకండ్ పాయింట్, ఇన్కమ్ సోర్స్ లోపల అనుకోకుండా ఆకస్మికంగా ఇన్కమ్ సోర్స్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే స్త్రీల ఆడవాళ్ళ ద్వారా మీకు ధన ప్రాప్తి కలిగే అవకాశం అయితే ఉండి తీరుద్ది. అని ఇత పూర్వం మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉన్నట్లయితే వాళ్ళ నుంచి డబ్బు తిరిగి రావాలని చాలా కనుక ప్రయత్నిస్తున్నట్లయితే అటు నుంచి కూడా డబ్బు వచ్చి తీరుద్ది. అని అవసరానికి ఫ్రెండ్ సర్కిల్ లోపల కూడా మీకు డబ్బు ఇచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉండి తీరుతుంటారు. థర్డ్ పాయింట్, ఖర్చులు రాబోయే రోజులు చాలా ఎక్కువ ఉండబోతున్నాయి. ధనాధిపతి లాభాధిపతి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల డబ్బు ఎంత వచ్చుద్దో అంత మొత్తం ఖర్చు అయిపోద్ది. డబ్బు ఎంత మొత్తం వచ్చుద్దో అంత మొత్తం ఖర్చు అయిపోద్ది. కానీ ఇదే టైం లోపల వాణి పట్ల నియంత్రణ కూడా చాలా అవసరము. వ్యక్తి ఏంటంటే కొన్నిసార్లు తప్పులు చేస్తుంటాడు, అనుకోకుండా తప్పులు జరుగుతాయి. కావాలని ఎవరు తప్పు చేయరండి, అనుకోకుండా చిన్న తప్పులు జరుగుతుంటుంటాయి. మీకు తప్పు కూడా ఆ విధంగానే జరగబోతుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా దీని ప్రభావం భవిష్యత్తులో నా పట్ల ఎలా ఉంటుందో తెలుసుకొని మాట్లాడడానికి ప్రయత్నించండి. ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు మన తెలివితేటలు ఎక్కువ ఉపయోగించకూడదు. వాళ్ళు ఏదో మనకు చెప్తున్న మన మంచి కోసమే చెప్తులను ఊహించుకొని దాని నుంచి కాస్త కొన్ని విషయాలు తెలుసుకోవాలి తప్ప మనము అతి తెలివితేటలు ఉపయోగించి వాళ్ళని మనం ధిక్కరించడం కనుక ప్రయత్నించినట్లయితే ఈ టైం మీకు చాలా కష్టంగా అయితే ఉండబోతుంది. అని ఇదే పీరియడ్ లోపల ఈ 15 రోజుల లోపల ఆరోగ్యం కూడా అంత అన్యోన్యంగా అంత అనుకూలంగా ఉండదు. ప్రత్యేకంగా ఆడవాళ్ళు వృషభ రాశి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ జాతకంలో గురు అష్టమ స్థానంలో, షష్ఠ స్థానంలో, ద్వాదశ స్థానంలో కనుక ఉన్నట్లయితే అలాంటి ఆడవాళ్ళకి ఈ సమయం లోపల ఈ ఏప్రిల్ 15 రోజుల లోపల ఒక ప్రాబ్లం ఖచ్చితంగా వచ్చి తీరే అవకాశం అయితే ప్రబలంగా కనబడుతుంది. కుజుడు కర్మస్థానంలో శని వెంట ఉండడం వల్ల ఒక పాయింట్ ఏంటంటే మీ కుటుంబ సభ్యుల లోపల ప్రత్యేకంగా మీకే కొన్ని విషయాల లోపల బాధ్యతలు పెరగబోతున్నాయి. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని నుంచి కాస్త మీరు దూరం వెళ్ళే అవకాశం కూడా ఉండబోతుంది. అంటే మీరు కన్న కళలు ఏవైతే ఉంటాయో ఆ కళల పైన నీళ్ళు పోసే అవకాశం కూడా ఉండబోతుంటది.
మీకు అనిపించవచ్చు ఇతపురం బాగా చెప్పాడు మరి ఇదేంటని. నేను జాతకంలో దశాంతర్దశ చూసుకోమని చెప్పాను. ఎవరికైతే రాహు మహాదశ, రాహు అంతర్దశ నడుస్తుందో, లేకపోతే ఏదైనా మహాదశ కావచ్చు, రాహు అంతర్దశ గనుక ఉన్నట్లయితే ఇది కాస్త మీకు ఇబ్బందికరంగా తప్పకుండా ఉండి తీరుద్ది. ఎలాంటి ఇబ్బందికరంగా అంటే మీకు అన్ని మన వైపు పాజిటివ్ ఉన్నట్టు అనిపిస్తుంటాయి. కానీ రిజల్ట్ మైనస్ వస్తుంది. రిజల్ట్ నెగెటివ్ వస్తుంది. ఇది ఇలా ఆలోచించిన తర్వాత మన పట్ల మనకే కోపం వస్తుంది. ఇది అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. వృషభ రాశి వారి దాంపత్య జీవితం కనుక చూసుకున్నట్లయితే అంత అనుకూలంగా నేను చెప్పను, కానీ పర్వాలేదు. అంత అనుకూలంగా లేకపోయినా కాస్త పర్వాలేదు. ఎందుకంటే సప్తమ స్థానానికి గోచరం కనుక మీరు చూసుకున్నట్లయితే శని సంబంధం ఉంది, ఒక పక్క నుంచి రాహు సంబంధం కూడా ఉంది. మిస్అండర్స్టాండింగ్ చాలా ఎక్కువ అవుతుంటాయి. మిస్అండర్స్టాండింగ్, కోపము, అదే రకంగా సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడము, మొత్తం తప్పు తనే చేసిందని నింద మోపడము, ఇలాంటి స్థితిలు రాబోయే రోజులు అవుతుంటాయి. కానీ కనుక మీరు సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే వాళ్ళు ఇచ్చిన మీకు సూచనలు, సలహాల వల్ల మీరు కొన్ని విషయాలు మీరే సొంతంగా తప్పు చేశారు. వాళ్ళు చెప్పిన కొన్ని మాటలు మీరు సరిగ్గా పాటించలేకపోవడం వల్లని పరిస్థితి మీ వ్యతిరేకంగా ఉంటుంది. కేవలం అర్థం చేసుకోండి. వాళ్ళ మాట కనుక మీరు సరిగ్గా విన్నట్లయితే ఇలా ఈ రోజు ఇలా వీటి పరిస్థితి రాకుండే. కానీ ద్వాదశ స్థానంలో బుధుడు ఉండడం వల్ల ప్రత్యేకంగా పంచమాధిపతి సంతానం నుంచి ప్రేమ జీవితం లోపల చిన్న చిన్న ప్రాబ్లమ్స్, క్రిటికల్ పరిస్థితి తప్పకుండా ఉండి తీరుద్ది. ఆరోగ్యపరంగా వృషభ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. కాస్త జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తినకండి. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే కాస్త క్లైమేట్ వల్ల, వాతావరణం సరిగా లేకపోవడం వల్ల, ప్రకృతి ఆపద వల్ల మీ బిజినెస్ కావచ్చు, మీ ప్రొఫెషనల్ లోపల, మీరు చేసే జాబ్ లోపల కాస్త నెగెటివ్ కనబడుతుంది ప్రకృతి ఆపదల వల్ల. ఒకవేళ రైతులు ఉన్నా కూడా రైతుల వల్ల రైతులు కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనే అవకాశం అయితే ఉండబోతుంది. జాగ్రత్తగా ఉండడం ప్రయత్నించండి. కానీ వృషభ రాశి వరకు ఒక మాటలో కనుక చెప్పాలంటే 72% చాలా బాగుండబోతుంది. ఎందుకంటే శుక్రుడు ఉచ్చరాశి లోపల, బుధుడు మేషరాశి లోపల, గురు వెంట ద్వాదశ స్థానం ఉండడం వల్ల ఎవరైతే జన్మస్థానాన్ని వదిలేసి పర్మనెంట్ విదేశాల వెళ్ళాలని అనుకుంటారో వాళ్ళకి ఈ ప్రయోగం, వాళ్ళకి గోచర సమయకాలం చాలా బాగుండబోతుంది. అంటే ఎవరైతే వీసా కోసం ప్రయత్నించుతున్నారో, వీసా కోసం వెతుకుతున్నారో వాళ్ళకి ఈ గోచర సమయం లోపల అనుకూలంగా అయితే పరిస్థితి కనబడుతుంది. ప్రతిరోజు కాల భైరవాష్టక స్తోత్రాన్ని 9 మాటలు చదువుకోండి. అలాగే ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కూడా 3 మాటలు చదువుకోండి. ఇలా చదువుకుంటే ఏమవుద్ది? భయం తగ్గుద్ది. భయం తగ్గుద్ది. ఎందుకంటే ద్వాదశ స్థానంలో గురు అలాగే బుధుడు బెనిఫిట్ ప్లానెట్స్ కనుక చూసుకున్నట్లయితే ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ఈ ప్రభావం ఏదైతే ఉందో ఇది మీ కార్యక్షేత్రాల లోపల, మీ వ్యక్తిగత జీవితం లోపల చాలా నెగెటివ్ చేస్తుంటాయి. చాలా నెగెటివ్ చేస్తుంటాయి. దీని నుంచి బయటపడడానికి భయం వ్యక్తికి ఎప్పుడైతే అవుద్దో అప్పుడు మొత్తం శూన్యం కనబడుతుంటది. అలా ఉండకూడదు అంటే భైరవుడు అలాగే ప్రత్యేకంగా చెప్పిన చిన్న చిన్న పరిహారాలు ఏవైతే ఉంటాయో అవి నెలంతా మీరు ఇంత పూర్వం నేను ఏవైతే నెల వరకు చేసుకోవాల్సిన పరిహారాలు చెప్పానో అవి చేస్తూనే ఉండండి. అని కాలభైరవాష్టకాన్ని నిరంతరంగా ప్రతిరోజు చదువుకుంటూ ఉండండి. మంచి జరుగుద్ది. శ్రీమాత్రే నమః.